వెల్కమ్ టు బీటీజే న్యూస్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు ఎల్బి చెన్నారావు గారు. వారి గురించి వారి మాటల్లోనే. నమస్తే అండి. ముందుగా మీ ఛానల్కి నమస్కారం. సత్యమేవ జయతే అనే దాన్ని సత్యాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాటలో నడిచేది సమాజంలో ముందున్నటువంటిది మీడియా మిత్రులు, మీడియా సోదరులు. ఈ యొక్క ధర్మ యోచనతోటి ముందుకెళ్తున్నటువంటి ప్రతి మీడియా సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు ఎల్వి చెన్నారావు, జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈ కళారంగాన్ని మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సనాతనాన్ని అనేటువంటి ఇటువంటి సంస్కృతి పదాలే కాదు, మనకు బహుకాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి 4 వేదాల నుంచి వచ్చిన సామవేదం సంగీతంగా తీసుకొని ఈ సంగీత ప్రపంచమయమైనప్పుడు అంత మానవ సంబంధాలు కూడా బలోపేతమైతే అనేటువంటి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనకి ఇది రుజువులైనటువంటిది. సంగీతం అనేది మనకు దొరికినటువంటి ఎటువంటి దొంగలు, ఎటువంటి రాజులైన, దొంగలైన, దొరలైన దోచనటువంటి విద్య సంగీతం. ఇటువంటి సంగీతంలో కాస్త కూస్తో సంగీతాన్ని నేర్చుకొని ఈ సంగీతం 10 మందికి పంచాలనేటువంటి బాధ్యతగా సంగీత కార్యక్రమాలు చేస్తూ, అంతేకాకుండా దాంట్లో ఎన్నో అవార్డులు కూడా పెద్దవాళ్ళు ఇవ్వడం జరిగింది. అది మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ సమాజానికి మనం కూడా ఏదైనా తెలియపరచాలి, యువతకు తెలియపరచాలి, సమాజంలో ఏం జరుగుతుందో తెలియపరచాలి. వీటన్నిటిని కూడా ఒక బాధ్యతగా ఒక చిన్న పౌరుడుగా నేను ముందుకు వచ్చి మీ మీడియా ముందు కూర్చొని మీ సోదరులందరికీ కూడా, నా భారతదేశ ప్రజలందరికీ, సోదరులందరికీ కూడా, భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముందుకు వచ్చాను. మీ ఎల్వి చెన్నారావు. గతంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? గతంలో 75 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉడుదొడుకులు నడిచాయి. అటు 75-77లో ఎమర్జెన్సీ కాలం అని నడిచింది. అప్పుడు ఉన్నటువంటి మహామహోలు అనేటువంటి ఇప్పుడున్న నాయకులు చాలా మందిని కూడా ఎమర్జెన్సీలో అనేక విధంగా ఎమర్జెన్సీలో పెట్టడం జరిగింది. రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ వైఖరి కావచ్చు, అనేక ప్రజలు కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు, సంఘకర్తలు కావచ్చు, ప్రజా సేవకులు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, ప్రతి నాయకులు కూడా నిర్బంధానికి గురైనటువంటి వ్యక్తులు. ఎందుచేత ఎమర్జెన్సీ వచ్చింది అనేటువంటి దాని మీద కంటే కూడా ఎంతమంది ఇబ్బంది పడ్డారనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఆనాటి నుండి నేటి వరకు తీసుకున్నట్టయితే గతంలో చేసినటువంటి ప్రధానులు, గతంలో పరిపాలక వ్యవస్థలు ఉన్నటువంటి ప్రధానమంత్రులు మనం ఎంతో మందిని చూసాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన ప్రీతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ 12 ఏళ్ల పరిపాలన వ్యవస్థలో చాలా గొప్పగా, ఎంతో అభివృద్ధితో కూడుకున్నటువంటి గొప్పతనంగా ఉంది. అది ఏ విధంగా అంటే, గతంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎన్ని, అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. చేతి వృత్తుల వారికి కూడా ఉపాధి పథకాలు ఎన్ని వచ్చినాయి, మన రవాణా సంస్థలో రోడ్లు విస్తీర్ణాలు ఎన్ని పెరిగినాయి, రైల్వేలు ఎన్ని వచ్చినాయి, ప్రతి చిన్న వ్యాపారస్తుడు కూడా లోన్ తీసుకొని అభివృద్ధి చెంది ఒక పెద్ద షాపును పెట్టుకొని ముందుకెళ్ళేటువంటి రోజులు. ప్రతిదీ కూడా మన అమౌంట్, మన డిజిటల్ వచ్చింది. డిజిటల్ సామాన్యుడికి ఎంతో చేయూతనిచ్చింది. ఈ చేయూతను ఏంటంటే, ఒక చిన్న షాప్ పెట్టుకొని ఆ షాపులో వచ్చినటువంటి డైలీ 2,000 రూపాయల సంపాదన, ఆ 2,000 రూపాయలు బ్యాంకులో పడినట్టయితే ఆ బ్యాంకులో ఉండేటువంటి ఆ ఖాతాదారుడికి ఆ బ్యాంకు రుణం ఇచ్చిస్తుంది. ఆ రుణం 1,00,000 రూపాయలు తీసుకొని రోడ్డు మీద దుకాణం బంద్ చేసి ఒక దుకాణాన్ని తెలుసుకొని చక్కగా దుకాణం పెట్టుకొని దాని మీద 2,000 సంపాదించేవాడు ఈనాడు 10,000 సంపాదిస్తున్నాడు. తన పిల్లలను చక్కగా చదివించుకుంటున్నాడు. ఈ డిజిటల్ ఎప్పుడైతే మనీ వచ్చింది, ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆర్థికంగా వనరులు కూడా వెనుకబడినటువంటి కులాలు కావచ్చు, అందరికీ కూడా వెనుకబడిన వారందరికీ కూడా చేతునిచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మోడీ గారు యువతకు చాలా సందేశాలు ఇస్తున్నారు. దాని గురించి మీ మాటల్లో చెప్పు. మనోజ్ గారు, యువత మన దేశానికి పట్టుకొమ్మలు లాంటి వారు. పునాది వాళ్ళే, భవిష్యత్తు వాళ్ళే. భూత భవిష్యత్తు అంటారు చూడు, భవిష్యత్తు కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ వాళ్ళే.
ఈ యువతి యువకులకు ఒకటే సందేశం, మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించి ఎంత అభిమానించి మనని ఎంత మన యొక్క భవిష్యత్తును ముందు తరాలకే మన తరానికి భవిష్యత్తు ఎలా నివ్వాలని వారు ఎంత ప్రేమతోటి చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నారో తల్లిదండ్రులు, అదేవిధంగా కూడా మన దేశ రాజు అనేటువంటి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రజలందరినీ కూడా తన బిడ్డల లెక్క వాళ్ళకి ఏ విధంగా మన భారతదేశంలో మన వాళ్ళకి వారికి నేను ఎంత వరకు న్యాయం చేయాలి, ఆ యొక్క యువతకి ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనలో నిరంతరం ప్రేమతోనే ముందుకెళ్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఒక ధర్మ యోచనని మీరు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా, యువతి యువకులు. నాడు సమాజంలో మానవ సంబంధాలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. తండ్రి మీద తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ చూపాలి, గురువుల మీద ప్రేమ చూపాలి. మన సమాజం, మన భారతదేశం, మన చరిత్ర ఏంది, మన యొక్క గొప్పతనం ఏంది, రామకృష్ణ పరమహంస గారు అదేవిధంగా మనకు అందించినటువంటి నీతి సూక్తులు ఎన్నో ఉన్నాయి. మనకి మన సమాజంలో మనం తీసుకున్నట్టయితే మన ఆధ్యాత్మిక చింతనే కాదు, మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా అన్నిటికీ అనేటువంటి గురువులు ఉన్నాయి. బుద్ధుడిని తీసుకోండి, బుద్ధుడు చరిత్ర చదవండి, మీకు ధర్మం తెలుస్తుంది. మనకు ఉదాహరణకి రాముడు చరిత్ర మనకు జీవన విధానానికి ఎంతో మూలం అన్నమాట. ఈ చరిత్రలో ఉన్న ఎన్ని చదువుకోవాలి, చూడాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి ప్రతి సమాజంలో ముందు ఉండాల్సిన యువత. కాబట్టి యువత ఈనాడు అనేక విధాలుగా మీ మహమ్మారులు ఎన్నో పొంచి ఉంటాయి, అది ఏదో ఒక రూపాన్ని మిమ్మల్ని ఆకర్షిస్తుంది. వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇక్కడ ధర్మేంద్ర గారు రిజైన్ చేసిన దానికి వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ దొరికినట్టు అనిపించిందా? అది వాళ్ళు చేయాలని ఒకరు పట్టుబట్టారు. అది ఎందుకు పట్టారు అనేటువంటి దానికి అర్థం లేదు. ఒక వాదన పోతుంది, ఒక ధర్నా పోతుంది, ఓదన పోతుంది. ఆ ఓదనలో అందరు 10 మంది వెళ్ళిపోతున్నారు. దాంట్లో అదే మేము అంటుంది, ఏదైనా చేస్తే దాని యొక్క స్థితిగతులు ఏంటి, ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగింపు అవుతుంది ఏంటంటే తెలుసుకుని ప్రయాణం చేయాలి. అంతే. ఇప్పుడు ముందు వెళ్తాను అని చెప్పి 10 మంది మనం వెళ్ళిపోతే అక్కడ కష్టం వ్యవహారం పడితే ఆయన చేయమన్నారు, అసలు నేను రాజీనామా చేస్తే సరే మంచి జరిగిద్దామని చేశారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? గతంలో కూడా చూస్తే ఆనాడు ఎక్కడో రైలు ప్రమాదం జరిగి కొంత ప్రయాణికులు చనిపోయారని చెప్పేసి అప్పుడు రైల్వే శాఖ కేంద్ర మినిస్టర్ ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు నేనున్నప్పుడు జరిగిందని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. మహానీయుడు, ఆ కోణానికి చెందినవాడే ధర్మేంద్ర గారు కూడా. బట్ వాళ్ళంతా ఒక నియమంతో, నిష్ఠతోటి, ఒక దేశ భక్తితోటి, ప్రజలంటే ప్రేమతోటి, అభిమానంతో వచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ. వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళు కట్టుకున్న ప్యాంట్ షర్ట్లే చాలు వాళ్ళకి, అంతే. వాళ్ళకి ఏం అవసరం లేదు. ఒక నీతి నిజాయితీ ఉంది, దేశం అంటే ఇలా ఉండాలి, దేశాన్ని రక్షించాలనే ఉద్దేశం, నా ప్రజల్ని వ్యవస్థను మనం అసంఘటితంగా ఉండాలి, సంఘటితం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి చాలా విశేషాలు గొప్పవి. ఇలాంటి పేపర్ లీకులు ఎన్నో రాష్ట్రాలలో అయినాయి, కాకపోతే ఇలాంటి ధర్నాలు అనేది ఎక్కడా చేయట్లేదు. అదే కదా ఇప్పుడు మన విషయం. ఇప్పుడు ప్రతి రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ ప్రతి సంవత్సరం ఎక్కడోసారి ఏదో ఒక మూలం వింటనే ఉన్నాం. అవును. కానీ వాటిని పట్టించుకునేటువంటి నాదులు లేడు రాష్ట్రాలలో. ఒకవేళ పట్టించుకున్న ఈ యువకులు వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా చేయాలనేది వాళ్ళు రానికుండా చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో మోడీ గారు కాబట్టి ఆయన స్వతంత్రం ఇచ్చాడు. మీరు ఏదైనా వచ్చి నన్ను అడగవచ్చు అనేటువంటి స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడు ఆయన ధర్మయోచనతో ఉన్నాడు. ఆయన ఏమి అల్పం లేని వాడికి ఏముంటుంది, ధర్మయోచనతో ఉన్నాడు కాబట్టి ఆ ధర్మయోచనతో ముందుకు వెళ్తున్నాడు. అందుకే ఆయనతో వాళ్ళు ఏం చెప్తే అదే చేశాడు మోడీ గారు. సరే యువత వాళ్ళే రేపొద్దున వాళ్ళలో ఇప్పుడు మన ధర్నాలు చేశారు, వాళ్ళలో ఎటువంటి ఐఎస్లు ఉన్నారో ఐపీఎస్లు ఉన్నా ముందుకు మన దేశాన్ని ముందు తరాలు వారే కదా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి వారి యొక్క ఆలోచన మేరకి మీకు ఇలా సమ్మతం అంటే అలా చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు అనేవి ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. కరెక్ట్, మంచి చేశారు. ఈనాడు చూస్తుంటే పేపర్ తీస్తే చాలు భార్య భర్తను చంపిందని, తల్లిదండ్రులు తీసుకు అనాథ శరణాలు విడిచిపెట్టారని, పిల్లల్ని కానీ పసికందుల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని,
చిన్న పిల్లలు కూడా కిడ్నాపులు జరుగుతున్నాయని, యువకులు ఘర్షణ పడి ప్రాణాలు తీసుకుంటున్నారని ప్రతి అంశాలు నిత్యము పేపర్లు వస్తూనే ఉన్నాయి. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ వైపరీత్యం అంటే, ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలి అనేటువంటి విధానంలోకి తీసుకెళ్తున్నారు. వాడు ఫీజులు కడుతున్నాడు, వాడు అడిగిన డబ్బులు ఇస్తున్నారు, పిల్లలు చక్కగా చదివించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళినాక ఏం చేస్తున్నాడు, వచ్చినాక ఏం చేస్తున్నాడు అని చిన్నతనంలో వాడిని అబ్జర్వ్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. చేసి పిల్లల ముందు మనం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమగా ఆప్యాయంగా పలకరించి వారికి ఏమి కావాలో ఏది కాకూడదు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటనేది తెలుసుకోవాలి. తెలుసుకొని పిల్లలు ఆ విధంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పెంచాలి. అన్నయ్యకి నమస్కారం జీ, ఇటు మామయ్య గారు వచ్చారు నమస్కారం జీ అని ఇటువంటి కొన్ని నేర్పాలి పిల్లలకి. అందుకే ప్రతిదీ మనం చరిత్రలో ఆనాడు చూస్తే విలేజ్లలో ఊళ్ళల్లో పల్లెటూర్లలో వెళ్ళేసి మనం నాటకాలు వేసేవాళ్ళం. ఆ నాటక రూపంలో మన ధర్మాన్ని తెలిపేవాళ్ళం. మన సంస్కృతి మన సాంప్రదాయం అనేది చాలా గొప్పది. ఆ ప్రేమలు అభిమానాలు ఉండాలనే ఉద్దేశంతో ఆ నాటకాలు ఆ ధర్మాలు అన్ని తెలిపేవాళ్ళు. వెళ్ళి చేస్తే పిల్లలు భావితరాలకి తెలుస్తుంది. తల్లిదండ్రుల పట్ల ఇలా ఉండాలి, గురువుల పట్ల ఇలా ఉండాలి, సమాజం పట్ల ఉండాలి. రేపొద్దు నేను పెద్దగా IPS అయినా కూడా ఈ సంస్కృతి సనాతన ఈ ధర్మాలు అన్ని తెలిసి ఉండాలి. చదువుకొని ఒక ముందుకు వచ్చినటువంటి విధంగా రేపొద్దున భావితరాలకు అతనేం పంచుతాడో తెలియదు కదా. అతను ఒక మానసిక స్థితులు ఎలా ఉన్నాయనేది కూడా గ్రహించాలి. అందుకేం చేయాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, చదువుతో పాటు సంస్కారాన్ని ఇవ్వండి, సంస్కారంతో పాటు సంగీతాన్ని నేర్పండి. సంగీతం అనేటువంటిది వాడికి ఉన్న రెండో కోణాన్ని పట్టేసుకుంటది. ఆ సంగీతం అనేటువంటిది దాని మీద తనకు ఆలోచన మొత్తం పోతుంది, రెండో దానికి పోనేపోతుంది. రెండో ఆలోచనలకు పోనీయకుండా సంగీతం అనేటువంటిది వాడు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటంలో కానీ వాడికి నేర్పించగలిగితే చదువులో కూడా అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఇది ప్రూఫ్ అయింది. ఇది సర్వరోగాలు సంగీతం ద్వారా రోగాల నివారణ అవుతున్నప్పుడు వాడి యొక్క మనోనిష్ట కానీ అతని యొక్క ఆలోచన శక్తిని కానీ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సంగీతం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సంగీత సాధనలో మన నిమగ్నం అయ్యాడంటే చాలా బాగుంటుందని చెప్పి మన సాంప్రదాయం మన సంగీతము మన సంస్కృతి మన పిల్లలు మన భారతదేశం మన ప్రధాని మనం అందరూ ఇది కుటుంబమై మమేకమై జీవనం చేయాలి. అప్పుడు మానవ సంబంధాలు కూడా మనం పెంపొందించే ప్రారంభించాలని చెప్పేసి అందరికీ కూడా ధన్యవాదాలతో తెలియజేస్తున్నాం. మోడీ గారు నషాముక్తి యోజన కార్యక్రమాలు లాంటివి చాలా వరకు తీసుకొస్తున్నారు. అయినా యువత ఇప్పుడు పెడుదోవ పట్టడానికి రీజన్ ఏమంటారు? అదే మీకు యువతని అదే చెప్తుంది, ఆ చిన్నతనంలోనే పిల్లలకి ఒక అలవాటు చేయాలి. ఏ విధంగా అలవాటు చేస్తే ఆ విధంగా తయారవుతారు. వాడికి ఒక పూట భోజనం చేపించేసి 2 పూట్ల భోజనం పెట్టకపోయినా శరీరం అలా తయారైపోతుంది. మంది 3 పూట్ల తిన్నా శరీరం ఇలానే తయారవుతుంది. అదే నేను అనేది ఏంటంటే వాడికి సాధన ముఖ్యం. అంటే ఒక జ్ఞాపక శక్తి పెరగాలన్నా పిల్లల్లో ఒక మంచి గుణాత్మకమైన ఆలోచనలు రావాలన్నా కూడా ముందు సాధన చిన్నతనం నుంచి ఆ యొక్క వాడు 4-5వ క్లాసు నుంచి వాడికి ఒక సంగీతం అనేటువంటిది నేర్పించాలి. ఆటలతో పాటు సంగీతం కూడా ఆటలు పాటలు సంగీతం కంపల్సరీ నేర్పించాలి. పిల్లలకి అది నేర్పించాలి. అది నేర్పిస్తూ వాడు చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాడికి మనోధైర్యం మనోబుద్ధి దృఢంగా తయారైపోతాడు. అప్పుడు 100 మందిలో 1-2 తప్పుదోవ పట్టొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే 100 మందిలో 2 ఎరుకోవాల్సి వస్తుంది. చాలా మంది కూడా యువతది చూస్తే అసలు కొన్ని సందర్భాలలో చూస్తుంటే అరే నా యువత ఎటుపోతుంది అనేటువంటిది భయము ఆందోళన కలుగుతుంది యువత. ఇప్పుడు మహమ్మారి ఇప్పుడు అనేక రంగాలలో దిగింది. చాక్లెట్లు అంటారు, ఏదేదో చెప్తున్నది మత్తు పదార్థాల గురించి అనేక విధంగా చెప్తుంటే రోజు పేపర్లు వింటున్నాం, మీడియా వాళ్ళు చెప్తుంటే వింటున్నాం, మన పోలీస్ సోదరులు చెప్తుంటే వింటున్నాం, అన్ని వింటున్నాం. ఇటువంటిది ఏంటి అసలు మన దేశం ఎరగనటువంటి ఎన్ని వస్తున్నాయి, యూత్ ఎందుకు దానికి ఆకర్షణ అవుతుంది అనే దానికంటే ఇప్పుడు ఏంటంటే ఆ యూత్ ఆకర్షణ కావడానికి కారణాలు చిన్నతనంలో ఉండేటువంటి కొన్ని పెరిగినటువంటి విధానాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ తల్లిదండ్రులు
బాగా డబ్బు ఉండి బిజీగా ఉండే వాళ్ళు ఒక విధంగా ఉంటే, లేని వాడు రోజు నిత్యం పనికి పోవాలని పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే, బాగా డబ్బు ఉండి బిజినెస్ లో ఉండే వాళ్ళు పిల్లల్ని పట్టించుకోకుండా, ఇవన్నీ కారణాలు కూడా కొంచెం ఇబ్బందికరమై పిల్లలు ఒంటరి ఉండటంలో ఇటువంటివన్నీ కూడా దగ్గరికి కావడానికి అవకాశాలు. ఎంత టైం దొరికితే అంత పిల్లలతో దగ్గరకు ఉండాలి తల్లిదండ్రులు. అందరు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు కలిసి భోజనాలు చేయాలి. వారంలో 2 రోజులన్నా భోజనాలు చేయాలి కలిసి. అందరు కలిసి పెట్టుకొని నెలకు ఒకసారి ఇటన్నా ప్రేమగా ఎక్కడికన్నా వెళ్ళాలి. పిల్లల చిన్నతనం నుంచి పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు పెద్దలు వస్తే వాళ్ళ పట్ల గౌరవప్రదంగా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పాలి పిల్లలు. ఇప్పుడు నేర్పితే గానీ అందులో ప్రధాన అంశం నేర్పుతూనే నువ్వు సంగీతాన్ని కూడా అభ్యసించాలని చెప్పేసి వాడు గట్టిగా అదొక సబ్జెక్టుగా చేర్చాలి. చేరిస్తేనే మీకు పిల్లలు కూడా దాన్ని అభ్యసించారు. నీ సబ్జెక్టు సరిగమ పదనిస సరిరప మాగారిస కంపల్సరీ నువ్వు రోజు చదవాలి, దాన్ని పాడాలి అని చెప్పాలి. సబ్జెక్టు లెక్కని సబ్జెక్టుగా అదొక సబ్జెక్టు తీసుకురావాలంతే. తెస్తేనే మన ధర్మం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి యువకులు మంచి తెలివి కలిగిన వాళ్ళు, మంచి ఆలోచన కలిగిన వాళ్ళు, మన భారతదేశ పౌరులు అద్భుతమైనటువంటి వాళ్ళు, చాలా గొప్పగా ప్రయోగాలు చేయగలిగినటువంటి వాళ్ళు. మనం వెళ్ళే ఇప్పుడు అనేక దేశాలలో వాళ్ళకు మనం అక్కడ ఎన్నో తెలియనటువంటి మన వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్తున్నారు, మన వాళ్ళే చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఒక లక్షల జీతాలు ఇస్తున్నారంటే మన వాళ్ళు కొట్టి గీయటం లేదు కదా, మనం ఇంత గొప్పగా మన వాళ్ళు అక్కడ చేయబట్టి ఇస్తున్నారు. కాబట్టి అది చైతన్యం మన దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని మనమే ఉపయోగించుకోవచ్చు. ఆ ఉపయోగించుకునే అభివృద్ధిలో భారత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. యువకులు పెంపకంలో తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యత తీసుకొని, ప్రేమ తీసుకొని దాని యొక్క బాధ్యతగానే ముందుకెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పేరెంటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటారు మీరు? చాలా అవసరం. వాళ్ళు ప్రధాన పాత్ర పోషించాలి పిల్లలతోటి. కానీ ఓల్డ్ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇద్దరు సంపాదన ఉన్నా కూడా సరిపోవట్లేదు. ఆ టైంలో వీళ్ళ పిల్లల మీద ఎక్కువ ఫోకస్ లేకపోయే వారు కూడా ఇది అయి ఉండొచ్చు కదండి. అదే స్పీడ్ ప్రపంచంలో ఈ స్పీడ్ లో ఎటో వెళ్ళిపోతున్నా. అందుకే టైం ఇవ్వాలి. కనీసం వారానికి 2 సార్లు నా పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి. ఉన్న టైంలోనే తప్పదు, ఇంకా మనం ఏం చేయలేం. దానికి మన జీవన విధానంలో ఈ విధంగా అయింది కాబట్టి మనం ఏం చేయలేం. కాబట్టి దాన్ని అధిగమించి అయినంత వరకు పిల్లలకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలన్నది నా ఆలోచన. అందుకే స్కూల్లోనే ఒక సబ్జెక్ట్ గా కానీ తెలిస్తే ఆటలతో పాటు సంగీతం కూడా నేర్పాలి. ఆటల పాటలతో సంగీతాన్ని కూడా నేర్పాలి. పాడమనాలి పిల్లలు. వాడు ఏదన్నా పాడని, వాడు మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే వాడే ఒక అమర గాయకుడు అవుతాడు. ఏముంది అక్కడ?